సంగారెడ్డి జిల్లాలోని ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, జాతరలు, వర్షాలు, జలకలతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి మా సంగారెడ్డి ఆకాశవాణి ప్రతినిధి నరహరి అందిస్తున్న నివేదిక తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా మంజీరా బ్యారేజ్ సమీపంలో ఉన్న మంజీరా అభయారణ్యాన్ని రామ్సర్ ప్రదేశం గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్లు స్టేట్ వెట్లాండ్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ప్రశాంతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందం మెంబర్ సెక్రటరీ ప్రశాంతి ఆధ్వర్యంలో మంజీరా అభయారణ్యంను సందర్శించారు. మంజీరా అభయారణ్యం మంజీరా నదిలో మొత్తం 9 దీవులతో 550 ఎకరాల్లో విస్తరించి ఉంది. సుమారు 300 రకాల పక్షులు, 160 రకాల ఇతర జీవులు ఈ దీవుల్లో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలంలో ఆయా సీజన్లకు అనుగుణంగా వివిధ రకాల వలస పక్షులు మంజీరా నది మధ్యలో ఉన్న 9 దీవులకు వలస వస్తున్నట్లు తెలిపారు. అధికారుల బృందం మంజీరా అభయారణ్యంలోని 9 దీవుల్లో విస్తరించి ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీని సందర్శించారు. ఫోటో ప్రదర్శనను కేంద్ర బృంద సభ్యులు తిలకించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 13 రకాల యూనిట్లకు 6,600 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీల ద్వారా 927 కోట్ల రూపాయల రుణాలు అందించేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు 80% రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో 108 కోట్ల రూపాయల రుణాలు స్త్రీనిధి ద్వారా రుణాలు అందించి సుస్థిరమైన జీవనోపాధి అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కలెక్టరేట్లో 22.5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 4 యూనిట్లను ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని మంత్రి కోరారు. సంగారెడ్డి కలెక్టరేట్ 6 గ్యారంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై మంత్రి దామోదర రాజనరసింహ, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ వివిధ శాఖల వారీగా సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు విద్య, వైద్యం, సీజనల్ వ్యాధులు, త్రాగునీరు, రుణమాఫీ, నూతన రుణాల పంపిణీ, చేనేత కార్మికుల సమస్యలు, గృహజ్యోతి పథకం, ఆర్టీసీ, విద్యాశాఖ, మున్సిపల్ ఎక్సైజ్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, దేవాదాయ శాఖ వన మహోత్సవం, నిమ్స్ భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పారిశ్రామిక వాడ నిమ్స్ జాతీయ ఉత్పాదక మండలి అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నట్లు సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇటీవల కేంద్ర కేబినెట్లో దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో ఏర్పాటులో భాగంగా జహీరాబాద్ స్మార్ట్ సిటీకి 28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనిలో భాగంగా జిల్లాలోని జహీరాబాద్ లో 3 ఏళ్లుగా భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే 3,000 ఎకరాల భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసింది. జహీరాబాద్ నిమ్స్ లోని 3,246 ఎకరాల్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. 2,361 కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుతో 1,74,000 మందికి ఉపాధి లభించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక జహీరాబాద్ తయారీ కేంద్రంగా మారనుంది. నిమ్స్ ప్రాజెక్టు పూర్తయితే జహీరాబాద్, సదాశివపేట, జరాసంగం తదితర ప్రాంతాల రూపురేఖలే మారుతాయి. ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సేవలందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని హైదరాబాద్ ఐఐటి అభివృద్ధి చేస్తున్న సాంకేతికతను వాడుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు చెప్పారు. ఐఐటిలో జరిగిన జపాన్ డే సందర్భంగా మంత్రి ఐఐటిని సందర్శించి డ్రైవర్ రహిత కారులో ప్రయాణించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం, చేయూత అందిస్తుందని చెప్పారు. రవాణా, వ్యవసాయ రంగాల్లో హైదరాబాద్ ఐఐటి కృషిని ప్రశంసించారు. హైదరాబాద్ ఐఐటికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024లో హైదరాబాద్కి 8వ స్థానం దక్కింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఎన్బిఏ రూపొందించిన ర్యాంకింగ్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల విడుదల చేశారు. 2008లో భారత ప్రభుత్వం స్థాపించిన 8 ఐఐటీలలో హైదరాబాద్ ఒకటి. 15 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో హైదరాబాద్ ఐఐటి అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా మారింది, ప్రపంచ గుర్తింపు పొందింది. రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ROR 2024 చట్టాన్ని తీసుకువస్తున్నదని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ధరణి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై వివిధ వర్గాల వారి అభిప్రాయాలను సేకరించేందుకు సంగారెడ్డిలో ROR 2024 చట్టంపై చర్చా వేదిక నిర్వహించారు.